ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్, గాజా, ట్రంప్ ఈ అంశాలపైనే ప్రపంచం దృష్టి సారిస్తోంది. మీడియా సైతం వాటిపైనే ఎక్కువగా కవరేజ్ చేస్తోంది. సిరియాతో సంబంధాలకు అమెరికా, రష్యా, యూరప్ నేతలు తీవ్రంగా యత్నిస్తున్నారు. కానీ అందుకు విరుద్ధంగా భారత్ ఆగ్నేసియాపై దృష్టి సారించింది. ప్రత్యేకించి కిమ్ రాజ్యంపై ఢిల్లీ కనేసింది. సీక్రెట్ గా కిమ్తో భారత్ దౌత్యానికి సిద్ధమైంది. ఏకంగా ఓ టెక్నికల్ టీంను ప్యాంగాంగ్ కు ఢిల్లీ పంపింది. ఉన్నట్టుండి కిమ్తో దోస్తీకి భారత్ ఎందుకు సిద్ధమైంది? ఉత్తర కొరియాలో భారత టెక్నికల్ టీం ఏం చేయబోతోంది? భారత్, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా దేశాలతో కొత్త కూటమి ఏర్పడుతోందా? వాచ్ ది స్టోరీ. నార్త్ కొరియాలో ఇండియా ఏం చేస్తోంది? కిమ్తో కలిసి ఢిల్లీ సీక్రెట్ గా ఏం చేస్తుంది? భారత్, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఒకటవుతున్నాయా? 2022 ఫిబ్రవరి 24న మొదలైన ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నాడు. తొలి రోజే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ తేల్చి చెప్పాడు. ఉక్రెయిన్ కు సాయం అందిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలివిలేనోడు అంటూ విమర్శించాడు. ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ మిసైళ్లతో రష్యాపైకి దాడి ఇవ్వడాన్ని తాను రద్దు చేస్తానని ట్రంప్ తేల్చి చెప్పాడు. మొత్తంగా ట్రంప్ వచ్చేలోపు తాడో పేడో తెలుసుకోవాలని ఉక్రెయిన్, రష్యా యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాలు యుద్ధ క్షేత్రంలో దూకుడు పెంచాయి. మరోవైపు సిరియాలో రెబెల్స్ తిరిగి దాడులు ప్రారంభించడం, డమాస్కోను చేరుకోవడం 2 వారాల్లోనే జరిగిపోయాయి. దీంతో ఆ దేశ నియంత బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయాడు. ఇప్పుడు అసద్ సంపద, రెబెల్స్ ప్రభుత్వం ఏర్పాటుపైనే అందరి దృష్టి నెలకొంది. ప్రపంచ నేతలు కూడా ఇప్పుడు సిరియాలో రెబెల్స్ తో స్నేహం కోసం ఆరాటపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు బషర్ అల్ అసద్ కు రెబెల్స్ పై దాడులు చేసిన రష్యా, ఇరాన్ సైతం రెబెల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. రెబెల్స్ తో అమెరికా స్నేహం బలపడితే అసలుకే ఎసరు వస్తుందని రష్యా, ఇరాన్ టెన్షన్ పడుతున్నాయి. మరోవైపు సందట్లో సడేమియా అన్నట్టు అసద్ పారిపోయిందే తడవుడిగా సిరియాపై ఇజ్రాయెల్ జూలు విధించింది. సిరియా ఆయుధాగారాలను ధ్వంసం చేసింది. రెబెల్స్ చేతికి ఆయుధాలు అందకుండా చేసింది. వందల యుద్ధ విమానాలతో దాడులకు దిగి సిరియాలో ఇజ్రాయెల్ విధ్వంసమే సృష్టించింది. ప్రపంచానికి తెలిసేలోపు పని పూర్తి చేసుకుని ఇజ్రాయెల్ సైలెంట్ అయిపోయింది. మరోవైపు సిరియా, ఇజ్రాయెల్ మధ్య ఏర్పాటు చేసిన బఫర్ జోన్ ను ఐడిఎఫ్ ఆక్రమించుకుంది. ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. బఫర్ జోన్ దాటి ఆవల ఉన్న 4-5 గ్రామాలను కూడా సిరియా తన ఖాతాలోకి వేసుకుంది. ప్రపంచ మీడియా మొత్తం యుక్రెయిన్ యుద్ధం, సిరియా అంతర్యుద్ధం, ఇజ్రాయెల్ పైనే ఫోకస్ చేశాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచమంతా పశ్చిమ ఆసియా, పశ్చిమ దేశాల వైపు చూస్తుంది. కానీ భారత్ మాత్రం అందుకు భిన్నంగా తూర్పు ఆసియాపై కన్నేసింది. ఆగ్నేయ ఆసియాతో పాటు కొరియన్ ద్వీప కల్పంతో సైలెంట్ గా భారత్ అడుగు పెడుతోంది. ప్రధానంగా ఉత్తర కొరియాలో పాగా వేసేందుకు ఢిల్లీ ప్లాన్ చేస్తుంది. నిజానికి ఉత్తర కొరియా రహస్య దేశం. ఈ దేశంలో ఏం జరిగినా బయటి ప్రపంచానికి తెలియకుండా కిమ్ ప్రభుత్వం దాచిపెడుతుంది. ఈ నేపథ్యంలో కిమ్ రాజ్యంతో భారత్ కూడా దౌత్య సంబంధాలను బయట ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్ గా చక్కపెడుతోంది. నిజానికి 4 ఏళ్ల క్రితం ఉత్తర కొరియాతో భారత్ సంబంధాలను తెంచుకుంది. 2021లో ప్యాంగ్యాంగ్ లోని భారత రాయబార కార్యాలయాన్ని ఢిల్లీ మూసేసింది. నార్త్ కొరియాలోని భారత్ రాయబారి అతుల్ మల్హాది గోత్ సర్వేతో పాటు మొత్తం టీం మాస్కో మీద భారత్ కు చేరుకున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. పాంగ్యాంగ్ లోని భారత రాయబారి కార్యాలయాన్ని ఢిల్లీ మూసేసినా దీని గురించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే ఉత్తర కొరియాతో తెగతెంపులు చేసుకున్నట్టు చెప్పలేదు. టెక్నికల్ గా చూస్తే ప్యాంగ్యాంగ్ లో ఇప్పటికీ భారత రాయబార కార్యాలయం కొనసాగుతున్నట్టే. భారత దౌత్య టీం మొత్తం ప్యాంగ్యాంగ్ నుంచి తిరిగి రావడంపై అప్పట్లో భారత విదేశీ వ్యవహారాల శాఖను మీడియా ప్రశ్నించింది. అయితే కోవిడ్ కారణంగానే తమ టీం వెనక్కి వచ్చినట్టు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఏళ్లు గడుస్తున్న ప్యాంగ్యాంగ్ లోని దౌత్య మిషన్ గురించి భారత్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అంతేకాదు 14 నెలల క్రితం అప్పట్లో ప్యాంగ్యాంగ్ లో రాయబారిగా పనిచేసిన అతుల్ ను మంగోలియాలో భారత రాయబారిగా కొత్త పోస్టులో ఢిల్లీ పంపింది.
మరో సంవత్సరం గడిచిపోయింది. కానీ అకస్మాత్తుగా ఈ నెల ప్రారంభంలో ప్యాంగ్యాంగ్ లోని భారత రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని ఢిల్లీ నిర్ణయించింది. ఇటీవలే ఢిల్లీ నుంచి ప్యాంగ్యాంగ్ కు ఓ టెక్నికల్ టీం బయలుదేరింది. తాజా నివేదికల ప్రకారం టెక్నికల్ టీం ప్యాంగ్యాంగ్ కు చేరుకున్నారు. వారికి అప్పగించిన పనిని పూర్తి చేసే క్రమంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఓ సందేహం వస్తుంది. ప్యాంగ్యాంగ్ లో రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలనుకుంటే దౌత్య బృందం వెళ్లాలి. కానీ విచిత్రంగా టెక్నికల్ టీం ఎందుకు వెళ్ళింది? ప్యాంగ్యాంగ్ లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసేసి దాదాపు 3.5 ఏళ్లవుతుంది. సో ఇప్పుడు ఆ కార్యాలయం ఎలా ఉందో తనిఖీలు చేయడానికి టెక్నికల్ టీం వెళ్ళింది. వాస్తవానికి భారత రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలనుకుంటుంది ఉత్తర కొరియాలో. ఆ దేశ అధ్యక్షుడు నియంత కిమ్ జోంగ్ ఉన్ వద్ద సైబర్ దాడులు, గూఢచర్యం చేసే ఓ సైన్యమే ఉంది. ఆ భవనంలో నిఘా పరికరాలు ఏమైనా కిమ్ సైబర్ టీం పట్టిందేమోనన్న సందేహం ఢిల్లీకి ఉంది. అందుకే ముందుగా టెక్నికల్ టీం ప్యాంగ్యాంగ్ కు చేరుకొని ఎంబసీ కార్యాలయం అణువణువును గాలించి డీబగ్ చేయనుంది. అయితే ఈ ప్రక్రియ నిర్వహించడం అంత ఈజీ కాదు. ప్యాంగ్యాంగ్ లో ఏం చేయాలన్నా కిమ్ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సిందే. అక్కడ అధికారుల సహకారంతోనే డీబగ్గింగ్ చేపట్టాల్సి ఉంది. సో అందుకు కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఎంబసీపై టెక్నికల్ టీం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే భారత రాయబారి ఇతర టీం ప్యాంగ్యాంగ్ చేరుకుంటుంది. అందుకు మరిన్ని నెలలు పట్టనుంది. అయితే 3.5 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాలో ఎంబసీపై భారత్ ఎందుకు సడన్ గా నిర్ణయం తీసుకుంది? దీనికి కారణం ఉంది. నేడు ఉత్తర కొరియాకు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం 4 ఏళ్ల క్రితం కంటే ఎక్కువ అయింది. కిమ్ దేశం ఒక భారతదేశం, ఆసియాకు మాత్రమే కాదు, పాశ్చాత్య దేశాలకు కూడా ముఖ్యమైనది. వ్యూహాత్మక ప్రాధాన్యం ప్యాంగ్యాంగ్ కు పెరగడంతో ఇతర దేశాలు కూడా ఇప్పుడు కొరియాపై దృష్టి సారించాయి. సైనికంగా ఉత్తర కొరియా తన అణ్వస్త్రాలను స్థిరంగా పెంచుకుంటోంది. అలాగే హైపర్సోనిక్ క్షిపణులు, వ్యూహాత్మక ఆయుధాలతో పాటు చిన్న, మధ్య, దీర్ఘ శ్రేణి క్షిపణుల సాంకేతిక పరిజ్ఞానంపై వేగంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్యాంగ్యాంగ్ తో సంబంధాలు కీలకంగా మారతాయని భారత్ భావిస్తుంది. ఇక్కడ మరో అంశం కూడా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ తనకు అవసరమైన హైపర్సోనిక్, ఇతర మిసైళ్ల పరిజ్ఞానాన్ని కిమ్ నుంచి తీసుకుంటే భారత్ కు ప్రమాదంగా మారుతుంది. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపడితే ప్రపంచ దేశాల సంబంధాల్లో కీలక మార్పులు రానున్నాయి. గతంలో కిమ్ తో ట్రంప్ చర్చలు జరిపారు. కిమ్ తో సానుకూలంగా వ్యవహరించారు. ఈ 2 కారణాలే ఉత్తర కొరియా విషయంలో ఢిల్లీని పునరాలోచనలో పడేశాయి. మరోవైపు కొన్నేళ్లుగా ఉత్తర కొరియా తన సంబంధాలను రష్యా, చైనా, ఇరాన్ దేశాలతో మరింతగా బలోపేతం చేసుకుంటుంది. ఆసియాలో ఈ 4 దేశాల కూటమితో భారత్ కు ఇబ్బందులు తప్పవు. నిజానికి జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలతో కలిసి ఇండో పెసిఫిక్ లో క్వాడ్ కూటమిలో భారత్ ఉంది. ఇది భద్రత, వాణిజ్యానికి సంబంధించిన కూటమి. దీనికి ప్రత్యామ్నాయంగానే రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలు జట్టు కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలను పునరుద్ధరణకు భారత్ ప్లాన్ వేసింది. ఇప్పటికే భారత్ కు రష్యాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. అలాగే తెహ్రాన్ తో కూడా ఢిల్లీకి మంచి దౌత్య సంబంధాలను పెంచుకుంటుంది. మరోవైపు భారీ జనాభా ఉన్న చైనా, భారత్ సరిహద్దు వివాదం పరిష్కారానికి యత్నిస్తున్నాయి. సో కేవలం ప్యాంగ్యాంగ్ కు మాత్రమే భారత్ దూరంగా ఉందన్నమాట. అయితే ఈ క్రమంలోనే కిమ్ తోనూ దోస్తీకి భారత్ యత్నిస్తోంది. నార్త్ కొరియాలో ఈ ఏడాది పుతిన్ స్వయంగా పర్యటించారు. ఆ దేశంతో కీలకమైన రక్షణ డీల్ కుదిరించుకున్నాడు. అందులో భాగంగా ఇరు దేశాలపై శత్రువులు దాడికి దిగినప్పుడు మిలిటరీని పంపేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో యుద్ధం చేస్తున్న రష్యాకు కిమ్ వేల మంది సైనికులను పంపుతున్నాడు. ఆగ్నేయ ఆసియాలో ఉత్తర కొరియా తన స్థాయి కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తన భౌగోళిక లక్ష్యాలను అనుగుణంగా ప్యాంగ్యాంగ్ తో దౌత్య సంబంధాలను పునర్నిర్మించుకోవాలని యోచిస్తుంది. భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా కీలకంగా మారింది. ప్యాంగ్యాంగ్ లో రాయబార కార్యాలయాన్ని భారత్ తెరవడంతో ఒక కమ్యూనికేషన్ ఛానల్ ను పునర్ప్రతిష్ఠించడానికి ఇది తొలి అడుగుగా ఢిల్లీ భావిస్తుంది. మొత్తంగా ప్రపంచంలోని అన్ని దేశాలను కలుపుకొని వెళ్లేందుకు భారత్ యత్నిస్తుంది. యుద్ధాలు, కుట్రపూరిత వ్యూహాల కంటే స్నేహంతోనే ఏదైనా సాధ్యమని భారత్ భావిస్తుంది. అందుకే మరో దేశాన్ని స్నేహితుల జాబితాలో కలుపుకునేందుకు భారత్ సిద్ధమైంది.